సార్ మరి ఇందాక మీరు అన్నట్టు స్పెషల్ స్టేటస్ విధానంలో చూసుకున్నా కూడా ఏదైతే బీజేపీ కూడా కూటమిలో భాగంగా ఉంది. సో మరి ఈసారి చంద్రబాబు నాయుడు వల్ల అయితే అవుతుందా మరి? అది చూడాలి. చంద్రబాబుకి పెద్ద అగ్ని పరిస్థితి. ఎందుకంటే బీజేపీ మేము స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిపోయిన అధ్యాయం అని పార్లమెంట్ లో చెప్పారు. మామూలుగా ఇక్కడ ప్రెస్ మీట్ బయట చెప్పారు. పార్లమెంట్ లో పబ్లిక్ ప్రశ్నకు సమాధానంగా ఇది ముగిసిపోయిన అధ్యాయం అనౌన్స్ చేశారు. ఇది ఇచ్చే పరిస్థితులు వీళ్ళకి మనకి చెప్పారు, బీహార్కి చెప్పారు, లేదు అని చెప్పేసారు. ఇప్పుడు లేదు అన్నది మళ్ళీ తిరగ ఇస్తామన్నారు బీజేపీని అమరాబూతులు తిడతారు. అంటే ఈ 10 సంవత్సరాలు ఇవ్వగలిగి ఇవాళ ఇస్తానన్నా నిన్నదాకా 10 సంవత్సరాలు ఇవ్వగలిగి ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేశారా మీరు ఇంతమంది తిడతారు. కనుక బీజేపీ మళ్ళీ ఆ మాట మార్చలేదు. ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ ఇస్తానంట. ఇప్పుడు చంద్రబాబు స్టెప్ ఏంటి ఈ రాబోయే కాలంలో అది చూడాలి. చంద్రబాబు కేంద్రంలో ఇక చంద్రబాబు నాయుడు ఒక గేమ్ చేంజర్ గా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గేమ్ చేంజర్ అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది నిజమే అంటారా? పవన్ కళ్యాణ్ కాదు కానీ గేమ్ చేంజర్ గా చంద్రబాబుకి అవకాశం ఉంది. చంద్రబాబు ఏం చేస్తాడు? ఇప్పుడు చంద్రబాబు ఇరకాటంలో ఉన్నాడు. గేమ్ చేంజర్ ఊరినే కాదు. ఇప్పుడు బీజేపీ ఇవ్వట్లేదు అయినా సరే ఇవ్వకపోయినా స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా సరే దానికోసమే చంద్రబాబు విడిపోయాడు బీజేపీ. ఇవాళ అడగలేడు, ఇవ్వలేడు. ఇవ్వకపోయినా పదవుల కోసం చంద్రబాబు ఈ కూటమిని అట్టి పెట్టుకుంటాడా? లేదు అక్కడ కాంగ్రెస్ మేము ఇస్తాం, మేము పదవులు ఇస్తాం, స్పెషల్ స్టేటస్ ఇస్తాం అంటున్నారు. ఆ స్పెషల్ స్టేటస్ కోసం ఇక్కడ కలిసి పోటీ చేసి ఇమీడియట్ గా నమ్మక ద్రోహం చేసి వెళ్తాడా? ఇప్పుడు అది అతను తెలుసుకోవాలి, చూడాలి. ప్రజలు అడుగుతారు ఖచ్చితంగా. కాంగ్రెస్ ఓపెన్ గా చెప్తారు ఇస్తామని. మరి స్పెషల్ స్టేటస్ ఇస్తానంటే నువ్వు వాళ్ళతో చేతులు కలుపుకుంటా వీళ్ళతో ఇక్కడే ఉంటానంటా పెట్టి ఇక్కడ ఉన్నావు గెలిచావు ఓకే, కానీ స్పెషల్ స్టేటస్ ఇవ్వమంటున్నారు కదా వీళ్ళు. దానికోసమే కదా నువ్వు ఆ రోజు బీజేపీని కాదన్నావు, ఇవాళ కూడా బీజేపీని కాదను అని అడుగుతారు ప్రజలు. సో ఈ కఠినమైన పరిస్థితి అయినా నేను ఈ దీంట్లోంచి ఈ వ్యూహం నుంచి ఎట్లా బయటపడతాడో చూడాలి. సార్ ఇంకోటి చూసుకుంటే గత అధికార పార్టీ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ విషయంలో చూసుకున్నా కూడా 150కి పైగా సీట్లున్న పార్టీ అది కాస్త 11 సీట్లకే ఆగిపోయింది. సో ఏమై ఉండొచ్చు సార్ అంటే వైఫల్యాలు ఏమై ఉండొచ్చు అంటారు? వైఫల్యాలు కాదు నేను వ్యతిరేకత కన్నా వీళ్ళ మీద ఏర్పడిన పాజిటివ్ అని అంటున్నాను. అందుకే ఇందాక చెప్పారు 4 కారణాలు. ఈ కారణాలు ఐక్యంగా పనిచేసింది. ఈ 4 ఓకే ఆయనకి ఇచ్చాం కదా వీళ్ళు, ఆయన కన్నా బెటర్ గా ఏదో ఇస్తాం అంటున్నారు కదా వీళ్ళు. పైగా మోడీ కూడా కలుస్తున్నాడు కదా వీళ్ళతోటి. సో ఏదో మనం సాధించుకోవచ్చు మన రాష్ట్రానికి అని నమ్మారు. ఆయన నమ్మి ప్లస్ అటు నుంచి ఇటు వెళ్ళారు. అంతేకాదు చీ కొట్టడము జగన్ ని వద్దనుకుంటాము కాదు. జగన్ మీద వాళ్ళకి తృప్తే ఉంది. అంతకు మించి నువ్వు ఇస్తానంటే నేనెందుకు కాదనాలి? అంతకు మించి ప్రధానమంత్రి కూడా చేతులు కలుపుతా ఉంటే ఎందుకు కాదనాలేను అనే లెక్కలో పడ్డారు. అది సానుకూలంగా పడింది. ఇంకోటి చూసుకుంటే జగన్ వ్యతిరేక కూలదోసారని మాటలు మాట్లాడటం అసహ్యం. ఎందుకంటే అలా అంటే చంద్రబాబుని 2003లో 2019లో మూల కూర్చోబెట్టారా? కూలదోసారా? మోకాళ్ళ మీద కూర్చోబెట్టారా? కాదు కదా. ఆ టైంలో అటు పాజిటివ్ గా అనుకున్నారు. ఒక ఛాన్స్ తోటి సానుభూతి చూపించారు. ఇవాళ మిమ్మల్ని మీ మీద సానుభూతి చూపించారు. మీ కాంబినేషన్ ని ఏదో వస్తుందని నమ్మారు అంతే.